चलो मुसाफिर अपने घर, अब तो पूरा हुआ सफर। चलो मुसाफिर अपने घर, अब तो पूरा हुआ सफर। बुला रहा है वतन तुम्हारा, मुख का रुख अब करो उधर। अब तो पूरा हुआ सफर। चलो मुसाफिर अपने घर, अब तो पूरा हुआ सफर। कितने प्यारे थे, सुख के भरे नजारे थे। धरती अंबर चांद सितारे सारे हुए हमारे थे। कब आएंगे दिन फिर कर, याद आते हैं रह रह कर। पूरा हुआ सफर। चलो मुसाफिर अपने घर, अब तो पूरा हुआ सफर। कल तक जो भी था अपना, आज हुआ सारा सपना। भूल गए निज घर की राह, पाए दुख ना जिसकी था। पग पग पर खाए ठोकर, चूर हो गए हो तक गए। तो पूरा हुआ सफर। चलो मुसाफिर अपने घर, अब तो पूरा हुआ सफर। ఈ రోజు టాపిక్ రిటర్న్ జర్నీకి తయారీ. జానకి దాదీజీ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అని మన ఆదరణీయ జానకి దాదీజీ 3 సార్లు ఓం శాంతి చెప్తారు కదా. 3 సార్లు చెప్పించడం యొక్క అర్థం ఏమిటి అంటే, నేనెవరు, నా వాళ్ళెవరు, మరి నేనేం చెయ్యాలి. ఈరోజు టాపిక్ రిటర్న్ జర్నీ కోసం నేనేం చెయ్యాలి. ఈ స్మృతి కనుక మనకి నిరంతరము లోపల ఉన్నట్లయితే మనం చాలా మంచిగా తయారవుతాం. బాబా అంటారు కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, నిరంతరం ఈ స్మృతి ఉండాలి. ఎంత ఎక్కువ మనం ఆ స్మృతిలో ఉంటామో దానికి ఏర్పాట్లలో కూడా ఉంటాం. ఎందుకంటే రిటర్న్ జర్నీ ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎక్కడికి మన రిటర్న్ జర్నీ? శాంతి ధామం ఇంటికి మన రిటర్న్ జర్నీ. ఇంక రెండవది సుఖధామానికి మన రిటర్న్ జర్నీ. 2 చోట్లకి మనం వెళ్ళాలి. 2 చోట్లకి వెళ్ళాలి అంటే 2 చోట్లకి కావాల్సింది మనం తయారు చేసుకోవాలి. పరంధామానికి రిటర్న్ జర్నీ అవ్వాలి అంటే ఏం తయారవ్వాలి, మరియు సుఖధామానికి వెళ్ళాలి అంటే ఏం తయారవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా మధుబన్ వెళ్ళాలి. మధుబన్ వెళ్ళిన తర్వాత అక్కడి నుండే ఒక వివాహానికి వెళ్ళాలి.
వివాహం జరిగే ప్లేస్ కూడా మధుబన్కి దగ్గరలో ఉందనుకోండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు పరిచయస్తులది రాజస్థాన్ లో మ్యారేజ్ ఫంక్షన్ ఉంది, వాళ్ళు పిలిచారు మనల్ని. మనం ఫస్ట్ మధుబన్ వెళ్ళాలి, మధుబన్ నుండి మళ్ళీ ఆ మ్యారేజ్ కూడా వెళ్ళాలి. రెండిటి కోసం రెడీ చేసుకుంటాం కదా, ఎందుకంటే రెండిటి తయారీ వేరు వేరు. మధుబన్ కోసం ఏర్పాట్లు వేరే ఉంటాయి సర్దుకునేవి, మ్యారేజ్కి వెళ్ళాలి అంటే వెళ్ళే ఏర్పాట్లు వేరే ఉంటాయి. వివాహానికి వెళ్ళేటప్పుడు వైట్ డ్రెస్ వేసుకుని వెళ్ళరు కదా, అలాగే మధుబన్కి అలంకరించుకుని వెళ్ళాం కదా, పెళ్లికి రెడీ అయినట్టుగా మధుబన్లో రెడీ అయ్యి ఉండం కదా, అంటే అలాంటి నగలన్నీ ధరించి అలాంటివి పెట్టుకుని మధుబన్లో ఉండం కదా. ఒకే ట్రిప్పులో రెండు వేరు వేరే స్థానాలకి వెళ్లాల్సి వచ్చినప్పుడు దానికోసం మనం వేరువేరుగా తయారవుతాం. సరిగ్గా అదే విధంగా మనం మన ఇంటికి వెళ్ళాలి అంటే పరంధామానికి వెళ్ళాలి, అక్కడి నుండి మనం సుఖధామానికి కూడా వెళ్ళాలి. పరంధామం నుండి తిరిగి మనం సంగమయుగానికి వచ్చి అక్కడి నుండి మళ్ళీ సత్యయుగానికి వెళ్ళేదేమీ లేదు. ఇక్కడ నుండి పరంధామ వెళ్ళేము అంటే పరంధామ నుండి మళ్ళీ సత్యయుగానికి వెళ్ళిపోవడమే. అంచేత రెండిటి కోసం మనం వేర్వేరే ఏర్పాట్లు చేసుకోవాలి. బాబా అంటారు కదా, పరంధామం ఒక శివాలయం, అలాగే సత్యయుగం కూడా ఒక శివాలయం, సాకారి శివాలయం. అది ఈ రెండు స్థానాలు మనవే, మనం రెండిటికి వెళ్ళాలి. అందుచేత అక్కడికి వెళ్లేందుకు మంచిగా రెడీ చేసుకోవాలి, అన్ని సర్దుకోవాలి. రెండు చోట్లకి వెళ్ళడానికి సర్దుకోవాల్సిన బ్యాగులు వేరు వేరే ఉంటాయి మనకి. ఏం సర్దుకోవాలి ఆ పాయింట్కి వద్దాం ఇప్పుడు మనం. చాలా మంది అనుకుంటారు మనం ముందు వెళ్ళేది పరంధామానికి కదా, కాబట్టి నిరాకారి స్థితి యొక్క అభ్యాసం పక్కా చేసుకోవాలి అనుకుంటారు. బాబా మురళీలో చాలా సార్లు చెప్తారు, రెండు స్థానాల కోసము పవిత్రత అనేది చాలా అవసరం. మనం పరంధామం వెళ్ళేటప్పటికి ప్యూరిటీ చాలా ఉండాలి, సత్యయుగంలో సర్వప్రాప్తులు పొందాలన్నా ప్యూరిటీ చాలా ఉండాలి. అంచేత రెండిటి కోసం కామన్ గా కావాల్సింది ఏంటి? పవిత్రత. పరంధామం వెళ్ళాలన్నా ఆత్మ పవిత్రంగా అవ్వాల్సిందే, అవ్వకుండా పరంధామం వెళ్ళదు. అలాగే మన ఆది స్వరూపం పవిత్ర స్వరూపం, ఈ రెండిటి చోట్ల కోసం ఇక్కడి నుండే తయారీ ప్రారంభించాలి. ఇక్కడ మనం ఏదైతే విస్తారం చేసేసుకున్నామో వాటన్నిటినీ సర్దేసుకోవాలి. బాగా విస్తారంలోకి వెళ్ళిపోయింది కదా మన మనసు, వాటి నుంచి సర్దుకుని సారంలోకి వచ్చేయాలి. ఎవరైనా విదేశాల్లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారనుకోండి, ఇంకా పర్మనెంట్ గా విదేశాల్లోనే ఉండిపోవాలనుకుంటున్నారు అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడవన్నీ సర్దుకోవడం ప్రారంభిస్తారు కదా, తీసుకువెళ్లాల్సినవన్నీ తీసుకువెళ్తారు, అక్కడ దొరుకుతాయి అనుకున్నవన్నీ ఇక్కడ వదిలేస్తారు, ఇక్కడ ప్రాపర్టీస్ ఏవైనా ఉంటే అవన్నీ క్లియర్ చేసేసుకుంటారు, స్థలాలు, ఇళ్ళు, పెద్ద పెద్ద సామాగ్రి ఇవన్నీ క్లియర్ చేసేసుకుంటారు, అంటే అమ్మేసుకుంటారు. ఒకవేళ ఆ టైంలో వచ్చి ఎవరైనా అన్నారనుకోండి, చాలా చౌకగా ఒక ప్రాపర్టీ దొరుకుతుంది కొనుక్కుంటారా అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు మీరు? విదేశాలకి వెళ్ళిపోతున్నాం కదా, ఇంక ఇక్కడ కొనుక్కుని ఏం చేస్తాం, అక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటున్నాం కాబట్టి వదిలేస్తారు. ఎంత విలువైనది మీకు ఎంత చవకగా వస్తున్నా సరే మీరు రిటర్న్ జర్నీ వెళ్ళిపోతున్నప్పుడు ఇంక ఇక్కడికి రానప్పుడు వదిలేసుకుంటారు, దాన్ని అవసరమైతే సర్దుకుంటారు. పిల్లల కోసం మనవల కోసం అంటూ ధనం సంపాదిస్తూ జీవితం అంతా గడిపేశారు. ఆఖరికి అంటే ఒక వ్యక్తి జీవితాంతం డబ్బు సంపాదించుకుంటూ పిల్లల కోసం సంపాదిస్తున్నాను, మనవల కోసం సంపాదిస్తున్నాను అని గడిపేశారు. ఆఖరికి ఒక రోజు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అతని కొడుకు ఒక కార్డు ప్రింట్ చేయించారు, మా ఫాదర్ నిధనుడయ్యాడు, అంటే అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోయాడు అని. ధనం 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 అని సంపాదించుకుంటూ ధనం సంపాదనలో మునిగిపోయి ఆఖరికి నిధనుడైపోయాడు. అందరూ అంతే కదా, ఇక్కడవన్నీ వదిలేసి వెళ్ళిపోవలసిందే. మరి ఏం వెంట తీసుకువెళ్తాం మనం? ప్రతి ఆత్మ తన వెంట భాగ్యాన్ని తీసుకుని వెళ్తుంది. అటువంటప్పుడు కొడుకులకు మనవలకు అని తాపత్రయం పడడం దేనికి? ఒకవేళ మీరు వాటి కోసం పోగు చేసిన, వాళ్ళందరి కోసం పోగు చేసిన
వారి భాగ్యంలో లేకపోతే మీరు పోగు చేసిందంతా కూడా వృధా చేస్తారు, పాడు చేసేస్తారు. మీరు దాన్ని తీసుకువెళ్ళలేరు, అలాగే వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకోలేరు. వారు అనుభవించే దాంట్లో వారి భాగ్యంలో సుఖపడేది లేకపోతే మీరు ఎంత పోగు చేసి వారికి ఇచ్చినా అది వాళ్ళకి ఉపయోగపడదు. ప్రతి ఆత్మ తమ భాగ్యాన్ని వెంట తీసుకువెళ్తారు. ఈ స్థూలంగా పోగు చేసినవన్నీ వెంట ఏమి తీసుకువెళ్లరు, కానీ తమ భాగ్యం ఏదైతే, పుణ్యకర్మ ఏదైతే సంపాదించుకున్నారో అదే వెంట తీసుకువెళ్తారు. అందుకే అంటారు కదా, తల్లిదండ్రులు తమ పిల్లలకి జన్మనివ్వగలరు కానీ భాగ్యాన్ని ఇవ్వలేరు. ప్రతి ఆత్మ తన కర్మల అనుసారంగా భాగ్యాన్ని వెంట తెచ్చుకుంటారు. పరివారంలో కూడా ఒక్కొక్కసారి కొంతమంది సమయమంతా ధనం ధనం అంటూ ధనం సంపాదించడంలోనే గడిపేస్తున్నారు. బాబా పిల్లలు అయ్యుండి కూడా, జ్ఞానం అంతా తెలిసి కూడా ఈ భౌతికమైన వాటిలోనే గడిపేస్తూ ఉంటారు. యోగం చెయ్యండి అన్న, యోగ భట్టి ఉంది, యోగం పైన అటెన్షన్ పెట్టండి, యోగ భట్టికి రండి అన్న, ఏమంటారు, ఖాళీ లేదు, ఇప్పుడు మాకు సీజన్, ఈ సీజన్ లో సంపాదించుకోవాలి కాబట్టి కుదరదు అని చెప్పేస్తారు. అప్పుడు రిటర్న్ జర్నీలో మీరు ఏం తీసుకువెళ్తారు? వెంట తీసుకువెళ్లే సంపాదన సంపాదించుకోలేదు మీరు. ఏదైతే తీసుకువెళ్ళలేమో ఆ ధనాన్ని సంపాదించుకోవడంలో పడి అసలు సంపాదనని కోల్పోతున్నారు. ఆధ్యాత్మిక సంపాదన, ఆత్మిక సంపాదన లేకుండా భౌతిక సంపాదన ఎంత చేసుకున్నా అది మనకి ఉపయోగపడదు. ఎందుకంటే అది వెంట రాదు కాబట్టి. అంటే ఇక్కడ సంపాదించుకోవద్దు అనట్లు లేదు, సంపాదించండి, కానీ సంపాదనలోనే మునిగిపోయి భవిష్యత్తు యొక్క సంపాదనని మీరు మిస్ అవ్వకండి. భవిష్యత్తు కోసం కూడా సంపాదించుకోవాలి మనం. ప్రాక్టికల్ గా చెప్పాలి అంటే బాబ్దాదా కూడా సర్దుకోవడం స్టార్ట్ చేసేసారు. దాదీలు మాత్రమే ఉన్నప్పుడు ఆదిలో పాండవ్ భవనంలో బాబా రూమ్ లో బాబా కలవడానికి వచ్చేవారు. గుల్జార్ దాది శరీరంలోకి వచ్చి గంటల తరబడి పిల్లల్ని కలుసుకుంటూ ఉండేవారు. బాబా ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉండేవారు. ఆ రోజుల్లో వాళ్ళతో కలిసి భోజనం చేసేవారు, అందరికీ టోలీ పెట్టేవారు. తర్వాత పిల్లలు వృద్ధి అయ్యారు. బాబా హిస్టరీ హాల్లో వచ్చేవారు. అప్పుడు కూడా బాబ్దాదా గంటల తరబడి పిల్లలందరితో పాటు ఉండేవారు. రాత్రి భోజనం చేసేవారు. తర్వాత ఇంకా పెరగడంతో మెడిటేషన్ హాల్, ఆ తర్వాత ఓం శాంతి భవనంలో బాబా పిల్లల్ని కలవడం మొదలు పెట్టారు. ప్రారంభంలో అయితే ఒక రోజు విడిచి ఇంకొక రోజు, అంటే 2 రోజులకు ఒకసారి బాబా వస్తూ ఉండేవారు. తర్వాత 7 రోజులకు ఒకసారి బాబా రావడం మొదలు పెట్టారు. తర్వాత 15 రోజులకు ఒకసారి అలా బాబా వస్తూ ఉండేవారు. తర్వాత గ్రూపులుగా కలుస్తూ ఉండేవారు. ఇంకా వృద్ధి అయిపోయింది, సంఖ్య ఎక్కువ మందిని కలుస్తున్నప్పుడు జోన్ వైజ్ కలవడం మొదలు పెట్టారు. అంటే బాబా మిలనం గురించి చెప్తున్నారు. మొదట్లో తక్కువ మంది ఉండేవారు కాబట్టి ఒక్కొక్కరికి బాబా దృష్టి ఇచ్చి ఒక్కొక్కరికి బాబా టోలీ చేత్తో పెట్టేవారు. తర్వాత ఇంకా అది స్టాప్ చేసేసి ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి ఒక్కొక్క ఊరి వాళ్ళని కలిసేవారు. ఇంకా వృద్ధి అయిపోయేసరికి ఒక్కొక్క జోన్ వాళ్ళని కలవడం మొదలు పెట్టారు. ఇంకా తర్వాత శాంతివన్లో బాబా కలవడం మొదలైన తర్వాత ఫస్ట్ లో రాత్రంతా బాబా ఉండేవారు. శాంతివన్కి వచ్చేసిన తర్వాత బాబా 12 గంటలకే వెళ్ళిపోవడం, తర్వాత 10 గంటలకే వెళ్ళిపోవడం, ఇంకా టైం తగ్గిపోతూ ఇంకా సంవత్సరానికి 10 సార్లన్నా బాబా వచ్చేవారు. ఆ తర్వాత 8 సార్లు, ఆ తర్వాత 6 సార్లు తగ్గిపోతూ వచ్చింది. అలా బాబా కూడా సర్దుకోవడం మొదలు పెట్టేశారు. బాబా సర్దుకుంటూ సమయానుసారంగా మనకు కూడా సైగ చేస్తున్నారు, మనల్ని కూడా సర్దేసుకోమంటున్నారు. ఇంకా రిటర్న్ జర్నీ టైం అయిపోయింది, పరంధామానికి వెళ్ళిపోయే టైం దగ్గరకు వచ్చేసింది. భగవంతుడే సర్దేసుకున్నారు అంటే ఇది ఎటువంటి సమయమో మనందరం ఆలోచించాల్సినటువంటి విషయం. మరి మనందరం సర్దుకున్నామా? భగవంతుడు సర్దుకున్నాక కూడా మనం ఆ సైగని అర్థం చేసుకోకపోతే, సారంలోకి రాకుండా ఇంకా విస్తారం పెంచుకుంటూ ఉంటే ఇంక మనల్ని ఏమనాలి? తర్వాత మనం ఇంత తక్కువ టైం ఉంటుంది అనుకోలేదు, వినాశనం ఇంత సడన్ గా వచ్చేస్తుందని అనుకోలేదు మేము.
100 ఏళ్లలో సంగమయుగంలో ఇంకా కొన్ని సంవత్సరాలు ఉన్నాయి కదా అనుకున్నాం మేము. ఇలా అనుకుంటే పొరపాటే. భగవంతుడే సైగ చేస్తున్నారు సర్దేసుకోమని. సమయం సైగ చేస్తోంది మనకి. మనం తిరిగి ఇంటికి వెళ్ళడానికి ఎంత పర్సెంటేజ్ తయారయ్యాము, ఇంకా ఎంత శాతం మనం సర్దుకోవాలి, ఇది చెక్ చేసుకోండి. తద్వారా మనం నిశ్చింతగా వెళ్ళిపోగలుగుతాం. అంటే ఎక్కడికైనా ఊరు ప్రయాణం ఉందనుకోండి, ముందే సర్దేసుకుని ఉంచుకున్న వాళ్ళు నిశ్చింతగా ఉండగలుగుతారు. ఒక్క సెకండ్ లో వెళ్లాల్సి వస్తే వెళ్ళిపోతారు. అలా సర్దుకుని ఉండని వాళ్ళు హైరాణ అయిపోతారు కదా. అలాగే మనం పరంధామానికి వెళ్లే టైం దగ్గరకు వచ్చేసింది. ఇది క్లియర్ అందరికీ. ఇంకెంతో సమయం మనం ఇక్కడ ఉండేది లేదు అనేది క్లియర్. అయితే వెళ్ళడానికి సర్దుకున్నామా, ఎంత శాతం సర్దుకున్నాము, ఇంకా ఎంత పర్సెంటేజ్ సర్దుకోవాలి అనేది కూడా చెక్ చేసుకోవాలి. అంతిమ గడియ వచ్చేసిన తర్వాత అరే నేనేం సర్దుకోలేదు అనే పరిస్థితి వస్తుంది మనకి. మధుబన్ వెళ్ళేటప్పుడు మనం రిటర్న్ టికెట్ కొనుక్కోలేదనుకోండి, మధుబన్ వెళ్ళిపోయాం, రిటర్న్ టికెట్ లేదు మనకి. రిటర్న్ టికెట్ ఉంటే నిశ్చింతగా అన్ని క్లాసులు వినగలుగుతాం. మనం మధుబన్ లో క్లాసులన్నీ పూర్తిగా అటెండ్ అవుతాం, బాగా యోగం చేసుకుంటాం. ఎందుకంటే రిటర్న్ టికెట్ చేతిలో ఉంది కాబట్టి మిగతా సమయం అంతా సఫలం చేసుకుంటాం. ఒకవేళ రిటర్న్ టికెట్ లేదనుకోండి మీ చేతిలో, తత్కాల్ తీసుకోవాల్సి వచ్చినా, రిజర్వేషన్ కన్ఫర్మ్ అవ్వకపోయినా రోజు వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటారు, మా టికెట్ కన్ఫర్మ్ అయ్యిందా లేదా, టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ ప్రయత్నాల్లో పడి క్లాసులు మిస్ అయిపోతారు, యోగం మిస్ అయిపోతారు కదా. అదే విధంగా మనం మన రిటర్న్ జర్నీ అంటే పరంధామానికి తిరిగి వెళ్లే లోపు మనం పురుషార్థంలో కూడా ఎంత ప్రిపేర్ చేసుకుంటున్నాం, అంటే ఎంతవరకు పురుషార్థం చేసి అన్ని సర్దుకుంటున్నాం, ఎంతెంతగా మన విస్తారం ఏదైతే ఉందో, విస్తారం అంటే భౌతికమైన విషయాల యొక్క వలయంలో చిక్కుకుని ఉన్నాం కదా, ఆ విస్తారం నుంచి ఎంత తగ్గించుకుంటూ మనం సారంలోకి వచ్చేస్తున్నాం. ఎంత స్థితిని తయారు చేసుకుంటూ ఉంటే అంత నిశ్చింత అయిపోతారు. విస్తారాన్ని ఎంత తగ్గించుకుంటే, ఎంత స్థితిని పెంచుకుంటే అంత నిశ్చింత అయిపోతారు. లేదంటే లాస్ట్ క్షణంలో చాలా అలజడితో టెన్షన్ గా గడపాల్సి ఉంటుంది. చాలా మంది బాబా పిల్లలు అనుకుంటారు కదా, మాకు ఫలానా పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితి క్లియర్ అయిపోతే ఇంకా అప్పటి నుండి మంచిగా మేము బాబాని జ్ఞాపకం చేయగలుగుతాము, మా సమస్యలన్నీ తీరిపోతే ఇంకప్పటి నుంచి ఇంకంతా సేవలోనే ఉంటాం అక్కయ్య అని చెప్తారు. మా బాధ్యతలు తీరిపోతే ఇంక మంచి పురుషార్థం చేసుకుంటాము అంటారు. బాబా మాకు శరీరం యొక్క బాధలు ఉన్నాయి, ఈ శరీరం యొక్క బాధ తగ్గిపోతే ఇంకా యోగం చేయగలుగుతాము, ఇప్పుడు మేము యోగం చేయాలని కూర్చోలేకపోతున్నాము, ఇక్కడ నొప్పి ఉంటుంది, అక్కడ నొప్పి ఉంటుంది, బాబా మీరు గనక మా బాధలన్నీ తగ్గించేస్తే మేము పూర్తిగా పురుషార్థం చేసుకుంటాం, మీతోనే యోగం జోడిస్తాము అంటారు, తీవ్ర పురుషార్థం చేసేస్తాము అంటారు. కానీ ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే, స్మృతిలో ఉంటూ కర్మభోగం తీర్చుకోవాలా, కర్మభోగం తీరిన తర్వాత స్మృతి చేయాలా? ప్రశ్నించుకోండి ప్రతి ఒక్కరూ. మనకి శరీరానికి బాధలు ఉన్నాయి, మనకి పరిస్థితులు ఉన్నాయి, లేక మనకి సమస్యలు ఉన్నాయి. మనం బాబా స్మృతిలో ఉంటూ వాటన్నిటినీ తీర్చుకోవాలా, లేదంటే అవన్నీ తీరిపోతే అప్పుడు మనం యోగం చేస్తామా, అవన్నీ తీరిపోతే అప్పుడు మనం పురుషార్థం చేస్తామా? ఏది రైట్ అంటారు? మన స్మృతి చేస్తేనే వాటన్నిటినీ దాటగలం. కానీ మనం ఏం చేస్తున్నాము, అన్ని తీరిపోతే అప్పుడు మేము పురుషార్థం చేస్తామని ఎదురు చూస్తున్నాం. బాబా గ్యారంటీ ఇస్తున్నారు, స్మృతిలో లీనమైతే కర్మభోగం కూడా తీరిపోతుంది అని. కానీ మనం ఉల్టా లెక్కాచారాన్ని పెంచుకుంటున్నాం. ఇప్పుడు మనం ట్రైన్లో వెళ్తున్నా, నడుస్తూ వెళ్తున్నా సైడ్ సీన్స్ ఉంటాయి కదా, మనం అంటాము సైడ్ సీన్లు వెళ్ళిపోతే ముందుకు వెళ్తాము అన్నామనుకోండి, మనం ఎక్కడ నిలబడి ఉన్నామో అక్కడే ఉంటాం. కానీ మనం నడుస్తూ ముందుకు వెళ్ళిపోవాలి, సైడ్ సీన్స్ వెనక్కి వెళ్ళిపోతాయి వాటంతటివే. మనం ఇప్పుడు రిటర్న్ జర్నీలో ఉన్నామంటే పరంధామానికి వెళ్ళే జర్నీలో ఉన్నాము, పురుషార్థంలో నేను ముందుకు వెళ్ళిపోవాలి అని అనుకోవాలి. అంతేకాని ఈ పరిస్థితులన్నీ చక్కబడితే అప్పుడు పురుషార్థం చేసేస్తాను అనకూడదు. నేనే ముందుకు వెళ్ళిపోవాలి, సైడ్ సీన్స్ గురించి చింతించాల్సిన అవసరం లేదు.
అంటే ఈ పరిస్థితుల గురించి, ఈ సమస్యల గురించి, ఈ అనారోగ్యాల గురించి చింత చేస్తూ కూర్చోకూడదు. మనం వెళ్లే దారిలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అవన్నీ అవే వెనక్కి పడిపోతాయి. మనం బాబా స్మృతిలో నిమగ్నం అయిపోయి సేవలు, మనం పురుషార్థంలో మునిగిపోతే ఈ పరిస్థితులన్నీ వాటంతట అవే చక్కబడిపోతాయి. చాలా మంది ఏం చేస్తారు, మధుబన్ వెళ్తారు. మధుబన్ వచ్చిన తర్వాత కూడా బుద్ధి యోగము పిల్లల మీద, మనవల మీద ఉంటే ఇంక వెంట ఏం తీసుకువెళ్తారు? చాలా మంది బాబా పిల్లలు మధుబన్ వెళ్తారు, జ్ఞాన యోగాలతో సద్వినియోగం చేసుకోవడానికి బదులు వెంట తీసుకువెళ్లే సంపాదన చేసుకోవడానికి, అంటే పరంధామానికి వెళ్లే సంపాదన చేసుకోవడానికి బదులు పిల్లల కోసం, మనవల కోసం, ఫ్రెండ్స్ కోసం షాపింగ్ చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి. అంటే బయట ప్రాపంచిక ఆకర్షణ యొక్క వలయాల్ని తెంచుకుని మరీ మధుబన్కి వచ్చారు. మధుబన్ వెళ్ళారంటే ఒక 10 రోజులు అన్ని పనులు మానేసి బయట విషయాలన్నీ వదిలేసుకుని మరీ మధుబన్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు? షాపింగ్ చేస్తున్నారు. ఇంకా రిటర్న్ జర్నీకి ఎప్పుడు తయారు చేసుకుంటారు? ఎక్కడ తయారు చేసుకుంటారు? బాబా మనకి ఎన్నో మంచి మంచి అవకాశాలను ఇస్తారు. మధుబన్ లాంటి తపోభూమిలో మన స్థితి తయారు చేసుకోవడానికి, బట్టేలకి, మిలనానికి ఆహ్వానిస్తూ ఉంటే సంఘటితంగా మనం యోగం చేసుకుని మన శక్తిని జమ చేసుకునేటువంటి అవకాశం బాబా మనకి కల్పిస్తున్నారు. మనం తయారవ్వకపోతే మనకే మనం ఒక్కొక్కళ్ళం ఏమైనా తయారైపోగలుగుతామా? అంటే సంఘటన యొక్క అవకాశాలు ఇచ్చినప్పుడు ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఒకవేళ అలా మిస్ అయితే మనం ఒక్కమే కూర్చుని ఈ పురుషార్థం చేసేసి తయారైపోగలమా? అవలేం కదా. మిలనానికి ఒక 18,000 మంది వెళ్తారు గ్రూప్ అంటే. అందులో మహా అయితే క్లాస్కి కూర్చునే వాళ్ళు ఒక 6,000 మంది. మిగతా వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? షాపింగ్కి వెళ్ళిపోతారు, సైట్ సీన్లు చూడడానికి వెళ్ళిపోతారు. ఇలా టైం వేస్ట్ చేసేసుకుంటారు. అంటే ఇంటి దగ్గర ఉన్నంతసేపు బాధ్యతలు, పనులు అన్నిట్లో బిజీగా ఉంటున్నాం కాబట్టి చేయలేకపోతున్నాం అంటారు. 10 రోజులు అన్నిటినీ వదిలేసి మధుబన్ వెళ్తున్నారు. మధుబన్ వెళ్ళి కూడా ఏం చేస్తున్నారు? అక్కడ యోగం చేయకుండా, మురళీలు వినకుండా, క్లాసులు వినకుండా బాహ్య విషయాల్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా టైం వేస్ట్ చేసుకుంటున్నట్టే కదా. తయారవ్వాల్సినటువంటి సమయంలో బుద్ధి ఎక్కడెక్కడో భ్రమిస్తూ ఉంటుంది. భగవంతుడు సర్దేసుకున్నారు, మరి మన బుద్ధి ఏమో అక్కడికి ఇక్కడికి భ్రమిస్తోంది. రిటర్న్ జర్నీకి ఎప్పుడు తయారవుతారు? చెక్ చేసుకోండి. ఇలాంటి ప్రశ్నలు ఎవరికి వాళ్ళే వేసుకోండి. ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు సోప్ కానీ బ్రష్ కానీ మర్చిపోతే దారిలో ఎక్కడైనా కొనుక్కోవచ్చు అని అనుకుంటాం, అవి దొరుకుతాయి కాబట్టి. ఆత్మ యొక్క రిటర్న్ జర్నీలో మీరు ఏదైనా మర్చిపోతే అది దొరుకుతుందా ఎక్కడైనా? ఎక్కడా దొరకదు. అంచేత ముందు నుండి ప్రిపేర్ చేసుకోవాలి, ముందు నుండి మనం రెడీ చేసుకోవాలి. రిటర్న్ జర్నీకి తయారీలో మొదటి విషయం, ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి అందరూ, బేహద్దు వైరాగ్యం రావాలి మనకి. మన రిటర్న్ జర్నీకి కావాల్సింది బేహద్దు వైరాగ్యం. ఎలా అయితే బాబా అంటారు కదా, హల్వా తయారైపోతే హల్వా గిన్నెను వదిలేస్తుంది అని, అలాగే మనం కూడా అతీతంగా అయిపోతూ ఉండాలి. ఎంతగా బాహ్య విషయాల నుండి మనం అతీతం అయిపోతూ ఉంటామో అంత ఇంటికి వెళ్ళడానికి మనం రెడీ అవుతున్నట్టు అన్నమాట. అతీతం అవ్వడము అంటే మాట్లాడడం మానేమని కాదు. మనం సత్యుగి ఆత్మలం. సంఘటనలో ఎవరైతే సంస్కారాల్ని కలుపుకుంటారో వారే అక్కడ సత్యుగంలో కృష్ణుడితో రాజ్ చేస్తారు. కాబట్టి అతీతంగా ఉండడము, ప్రియంగా ఉండడం, రెండిటి బ్యాలెన్స్ మనకి ఇక్కడ అలవాటు అవ్వాలి. ఎందుకంటే మనకి 2 జర్నీలు ఉన్నాయని ముందే చెప్పుకున్నాం. ఒకటి పరంధామానికి వెళ్ళాలి, రెండవది సత్యుగానికి వెళ్ళాలి. పరంధామం వెళ్ళడం కోసం అతీతంగా అయిపోవాలి. సత్యుగానికి ఏర్పాటు అందరితో కలిసిమెలిసి ఉంటూ ప్రియంగా ఉండడం కూడా అలవాటు అవ్వాలి. అంటే మనస్సుతో అన్నిటినీ వదిలేయాలి, స్థూలంగా అందరితో ప్రియంగా ఉండాలి. అలాగని వ్యక్తులతో అటాచ్ అయిపోయి చుట్టుకుపోకూడదు. ప్రియంగా అవ్వమన్నారు కదా అని వ్యక్తులతో పెంచేసుకోకండి. అతీతంగా ప్రియంగా రెండిటి యొక్క బ్యాలెన్స్ ఉండాలి. ఎందుకంటే మనం కేవలం ముక్తిధామం మాత్రమే వెళ్ళడం లేదు, జీవన్ముక్తి ధామానికి కూడా మనం వెళ్ళాలి. అంచేత అతీతంగా ఉండాలి ముక్తిధామం కోసం, ప్రియంగా ఉండాలి జీవన్ముక్తి ధామం కోసం. కాబట్టి 2 సంస్కారాల్ని మనం ఇప్పటి నుంచే ధారణ చేయాలి. జీవన్ముక్తి ధామంలో వ్యవహార కుశలత ఉండాలి, ప్రేమ ఉండాలి, మధురత,
సంస్కార మిలనము, నమ్రత, సత్యత, పవిత్రత, ఈ సద్గుణాలన్నీ మనకి సత్యుగం కోసం కావాలి. మరి ఆత్మ దివ్య గుణాలు అనే నగల సెట్లని ఇక్కడే కదా సర్దుకోవాలి. ముందే చెప్పుకున్నాం, ముందు మధుబన్ వెళ్ళి తర్వాత మ్యారేజ్ కి వెళ్తున్నాం అనుకోండి, మ్యారేజ్ కోసం నగల సెట్లన్నీ సర్దుకోవాలి. మధుబన్ కోసం సింపుల్ గా వైట్ డ్రెస్సులు ఉంటే చాలు. అదే విధంగా మనం పరంధామం వెళ్ళడం కోసం నిరాకారి స్థితి అభ్యాసం చేస్తే చాలు. కానీ సత్యుగానికి వెళ్ళడానికి ఈ గుణాలన్నిటి యొక్క సెట్లు సర్దుకోవాలి. బాబా మురళీలో అంటారు కదా, రోజుకొక నగల సెట్ ధరించండి అంటారు. సత్యుగంలో అలాగే ఉంటుందట, రోజు ఒక్కొక్క కొత్త నగల సెట్ ధరిస్తారు అక్కడ. ఇక్కడ బాబా చెప్పే అర్థం మామూలు స్థూలమైనవి ధరించమని కాదు, ఇక్కడ గుణాల యొక్క నగల సెట్లని ధరించాలి. మధురత అనే సెట్ ధరించండి ఒక్కోసారి, ఒక్కొక్కసారి ప్రేమ అనే సెట్ ధరించండి. మధురత అనే సెట్ ధరించాలి అంటే చూసే దృష్టి మధురంగా ఉండాలి, మాట్లాడే మాటలు మధురంగా ఉండాలి, మధురంగా వ్యవహరించాలి, మధురమైన విషయాల్ని వినాలి. ఇవన్నీ కలిపితే ఒక సెట్ అన్నమాట. అంటే ఏ గుణం మనం కోరుకుంటున్నామో ఆ గుణము మాటల్లో, దృష్టిలో, వినికిడిలో, వ్యవహారంలో అన్నిటిలోకి ఆ గుణం రావాలి. అదొక సెట్. అలాగే ప్రేమ అనే గుణం, ఒక్కొక్క గుణము అన్నిటిలోకి రావాలి. అలా సెట్లు రెడీ చేసుకోండి అంటున్నారు బాబా. ముక్తి ధామానికి వెళ్ళేటప్పుడు నేను మరియు నా బాబా తప్ప ఇంకేమీ ఉండదు. సత్యుగానికైతే నగల సెట్లన్నీ రెడీ చేసుకోవాలి, అంటే గుణాలన్నీ మన అన్ని కర్మల్లోకి వచ్చేయాలి. అది పరంధామానికి వెళ్ళేటప్పుడైతే ఇంకేమీ అవసరం లేదు, నేను మరియు నా బాబా తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు. బుద్ధితో భ్రమించకుండా అన్నిటి నుండి డిటాచ్ అయిపోవాలి. అందుకే బాబా అంటారు, సంగమ యుగంలో మీరు రాజ ఋషి అవ్వండి. ఒకవైపు రాజుగా కూడా అవ్వండి, ఇంకొక వైపు ఋషిగా కూడా అవ్వండి. ఋషి ఏ విధంగా అయితే అతీతం అయిపోతారో అదే విధంగా మనం బాహ్యమైనటువంటి ప్రాపంచిక విషయాల నుండి అతీతంగానూ అయిపోవాలి. అదే విధంగా రాజు అవ్వాలి అంటే మన అధికారిక స్థితిలోకి వచ్చేయాలి. సత్యయుగానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడే మనం చేసుకోవాలి. మనం ఇక్కడే రాజా సంస్కారాల్ని మరియు ఋషి సంస్కారాల్ని ఈ సంగమ యుగంలోనే నింపుకోవాలి. ఎక్కువ మంది బ్రాహ్మణాత్మలు ఏదో ఒకవైపే ఉంటారు, అయితే అతీతంగా అయిపోతారు, లేదంటే ప్రియంగా అయిపోతారు. అయితే పరంధామ సంస్కారము లేదంటే సత్యుగి సంస్కారము. పరంధామం వెళ్లకుండా సత్యుగంలోకి వెళ్ళలేం కదా. మొదట కావాల్సింది పరంధామ సంస్కారాలు, అంటే అతీతంగా అయిపోవాలి మనం. తర్వాత సత్యుగి సంస్కారాలు, అంటే ప్రియంగా అవ్వాలి. కావున రెండిటి యొక్క పురుషార్థము వెనువెంట చేయాలి. ఇక ఈ జీవితంలోనే ఈ బ్యాలెన్స్ లేకపోతే ఇంకెప్పుడు చేస్తాము? రెండో విషయము, జమా ఖాతా నిండుగా నింపుకోవాలి. ఎలాగైతే మధుబన్ వస్తారా అని ఎవరినైనా అడిగామనుకోండి, తప్పకుండా వస్తాము అంటారు. కానీ మధుబన్ రావడానికి టికెట్ డబ్బులు కూడా లేకపోతే ఎలా వస్తారు? తక్కువలో తక్కువ కనీసం అక్కడికి చేరుకునేంత వరకైనా టికెట్ డబ్బులు కావాలి కదా. ఆ టికెట్ డబ్బులు ఎవరైనా హెల్ప్ చేయొచ్చు, కానీ ఆత్మ యొక్క రిటర్న్ జర్నీకి ఎంత జమ చేసుకున్నాము, ఎటువంటి జమా ఖాతా మనం తయారు చేసుకోవాలి, మరియు ఎంత జమ చేసుకోవాలి, ఇది ముందే చూసుకోవాలి. ఎందుకంటే ఈ రిటర్న్ జర్నీకి ఎవరు హెల్ప్ చేయలేరు, మనది మనమే జమ చేసుకోవాలి. అప్పుడే మనం తిరిగి వెళ్ళడానికి సమకూర్చుకోగలుగుతాం. ఏం జమ చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 3 రకాల జమా ఖాతా గురించి బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు. మొదటిది, స్వపురుషార్థం ద్వారా ప్రాలబ్ధం జమ అవ్వాలి.
స్వపురుషార్థము అనేది అమృత వేళ నుండి రాత్రి వరకు శ్రీమతం ఆధారం చేసుకుని చేసిన ప్రతి కర్మ స్వపురుషార్థంలో వస్తుంది. అమృత వేళ ఎలా లేవాలి, బాబాని ఎలా ప్రేమగా జ్ఞాపకం చేయాలి, బాబా చెప్పినటువంటి మురళిని ఎలా వినాలి, ఎలా అధ్యయనం చేయాలి, ఒక్కొక్క పాయింట్ని ఎలా ధారణ చేయాలి, ఇదంతా స్వపురుషార్థంలోకి వస్తుంది. ఎక్కడైతే నా కనెక్షన్ బాబాతో ఉందో అది స్వయం యొక్క పురుషార్థం. కావున ఎంత స్వయం పురుషార్థంతో ప్రాలబ్ధం జమ చేసుకుంటాము అనేది మొదటి జమ ఖాతా. 3 రకాల జమ ఖాతాలు చెప్తున్నారు కదా, అందులో స్వపురుషార్థం ద్వారా ప్రాలబ్ధం జమ చేసుకోవడం. ప్రతి కర్మ అమృత వేళ నుండి రాత్రి వరకు శ్రీమతం ఏదైతే బాబా చెప్పారో దాని అనుసారంగా నడుచుకోవడం వల్ల ఈ స్వపురుషార్థం ద్వారా ప్రాలబ్ధం అనేది జమ అవుతుంది మనకి. ఇంకా రెండవది సేవ ద్వారా. సేవ ద్వారా పుణ్య ఖాతా జమ అవుతుందని బాబా అంటారు. పిల్లలు స్వపురుషార్థము మరియు సేవ అంతిమం వరకు చేయాలి. ఎందుకంటే మనం ఎంత సేవ చేస్తామో అంత పుణ్యం జమ అవుతుంది మరియు ఆ పుణ్య ఖాతాయే మన వెంట వస్తుంది. తనువు, మనసు, ధనము, సంబంధ సంపర్కాలు, మనస, వాచ, కర్మణ, సమయము, శ్వాస, శక్తి ఏ రూపంలో అయినా సేవ చేసినా ఆ సేవ పుణ్య ఖాతాగా జమ అవుతుంది. మళ్ళీ ఒకసారి స్పష్టం చేసుకుందాము. తనువుతో సేవ చేసిన, మనసుతో సేవ చేసిన మనసా సేవ, ధనం ద్వారా సేవ అంటే ధనాన్ని సేవలో సద్వినియోగం చేసుకున్న, సంబంధ సంపర్కాల యొక్క సేవ చేసిన వారికి సేవ చేసిన, మనస వాచా సేవ చేసిన, కర్మణ సేవ చేసిన, అలాగే సమయాన్ని, శ్వాసని, శక్తిని సద్వినియోగం చేసి సేవలో ఉపయోగించిన ఏ రూపంలో మనం సేవ చేసినా ఆ సేవ అంతా పుణ్యఖాతాగా జమ అయిపోతుంది మనకి. ఎన్ని విధాలుగా సేవ చేయొచ్చో చూడండి. ఎంతగా మనం సమయము, శ్వాస, శక్తి సఫలం చేసుకుంటామో అంతగా సఫలత మన పుణ్య ఖాతాలో నిండుతూ ఉంటుంది. ఎందుకు మనం సేవ చేయాలి? దానికి ఒక రహస్యం ఉంది. ఎంతగా మనం స్వపురుషార్థం యొక్క ప్రాలబ్ధ ఖాతాని జమ చేసుకుంటూ ఉంటాము దాని ఆధారంపైనే మన సత్యయుగము మరియు త్రేతాయుగం యొక్క పాత్ర ఉంటుంది. ఈ పాయింట్ శ్రద్ధగా వినండి. ఎంతగా మనం సమయం, శ్వాస, శక్తి సఫలం చేసుకుంటామో అంత సఫలత మన పుణ్య ఖాతాలో నిండుతుంది. సత్య త్రేతాయుగాల పాత్ర దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే మనం స్వపురుషార్థం ద్వారా ప్రాలబ్ధ ఖాతాని ఏదైతే జమ చేసుకుంటామో. ఇందాక చూడండి 2 రకాలు చెప్పారు. ఒకటి స్వపురుషార్థం అంటే ప్రతి కర్మ అమృత వేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్మ శ్రీమతం అనుసారంగా చేస్తే అది స్వపురుషార్థం ద్వారా ప్రాలబ్ధం తయారైపోతుంది. కేవలం దాని ద్వారానే మన సత్యుగి త్రేతాయుగి పాత్రలు ఉంటాయి. అందుకే బాబా అంటారు, ఇక్కడ ఎంత జ్ఞాన రత్నాలు నింపుకుంటే అక్కడ అంత స్థూల రత్నాలు లభిస్తాయి మీకు సత్యములో. కావున స్వపురుషార్థం యొక్క ప్రాలబ్ధ ఖాతా సత్య త్రేతాయుగాల్లో ఉపయోగపడుతుంది. అక్కడ ఒక్కొక్క జన్మలోని పదవిని బట్టి ఫైనల్ అవుతుంది మనం ఎంత ఇక్కడ జమ చేసుకున్నాము అనేది. అందుకే ప్రాక్టికల్ గా బ్రహ్మ బాబా మమ్మ పురుషార్థం పైనే చాలా ఎక్కువ అటెన్షన్ పెట్టారు. బ్రహ్మ బాబా ఎప్పుడు నేను శివ బాబా రథాన్ని కదా అని తేలిగ్గా తీసుకోలేదు. శివ బాబా చెప్పిన ఒక్కొక్క పాయింట్ పైన పురుషార్థం చేశారు. పిల్లలకి ఎగ్జాంపుల్గా అయ్యారు. కావున మనం పురుషార్థం పైన అంత అటెన్షన్ పెట్టాలి. దాన్ని బట్టి ఆ 2 యుగాల పదవి ఆధారపడి ఉంటుంది.
సేవ ద్వారా పుణ్య ఖాతా ద్వాపర కలియుగాలలో ఉపయోగపడుతుంది. స్వపురుషార్థం ద్వారా ఏదైతే పుణ్య ఖాతా జమా ఖాతా అయిందో అది సత్య త్రేతాయుగానికి ఉపయోగపడుతుంది. మనం సేవ చేయడం వల్ల ఏదైతే పుణ్య ఖాతా జమ అయిందో అది ద్వాపర కలియుగాల్లో ఉపయోగపడుతుంది. 63 జన్మలు మన సేవ పైనే ఆధారపడి ఉంటాయి. అందుకే బాబా మురళీలో అంటారు, ఏ సంస్కారం అయితే మనం ఇక్కడ ధారణ చేస్తామో అవే మనకి వెంట వస్తాయి అని. ఈ సేవ యొక్క సంస్కారాల వల్లే ద్వాపర యుగం నుండి సామాజిక సంస్థలు ఎన్నో ప్రారంభమయ్యాయి. 63 జన్మలు దానాలు చేసి సోషల్ సర్వీసులు చేయడం, ఇక్కడ మనం చేసిన సేవా సంస్కారాలు అక్కడ ఇమర్జ్ అవుతాయి. బాబా మురళీలో ఉదాహరణ ఇస్తారు కదా, విద్యాదానం చేసిన వారు విద్యావంతులు అవుతారు, ధన దానం చేసిన వారు ధనవంతులు అవుతారు, ఆరోగ్య దానం చేసిన వారు ఆరోగ్యవంతులు అవుతారు అని. కావున ఇక్కడ చేసినటువంటి అనేక సేవల యొక్క ఆధారంగా జమ అయిన పుణ్య ఖాతాని బట్టి ద్వాపర కలియుగాలు ఉంటాయి. అందుకే ఈ సేవ చేయడం అవసరం. ఇక్కడ గమనించండి, 2 రకాలు మనకు అవసరం. స్వపురుషార్థం, శ్రీమతం అనుసారంగా ప్రతి కర్మ చేయడం, దీన్ని బట్టి ఏదైతే జమ ఖాతా పెరుగుతుందో ఇది సత్య త్రేతాయుగాల్లో మన జన్మలకి మూలమవుతుంది. సేవ ఏ రూపంలో చేసినా కానీ సేవ వల్ల వచ్చేటువంటి జమ ఖాతా ఏదైతే ఉందో అది ద్వాపర కలియుగాల్లో ఉపయోగపడుతుంది. 63 జన్మలకి ఇది ఆధారం అవుతుంది. అందుకే ఈ జ్ఞానం తెలుసుకోక ముందు మన జన్మ ఎలా ఉండేది, కలియుగి ప్రపంచం వాళ్ళతో పోల్చుకుంటే మన జన్మ చాలా మంచిగానే ఉంది. అప్పుడు కూడా మన బుద్ధి ఎంత మంచిగా ఉంది కాబట్టి భగవంతుడిని గుర్తించింది. ప్రపంచంలో విద్వాంసులు ఉన్నారు, కానీ వారి దగ్గర భగవంతుడిని గుర్తించే బుద్ధి లేదు. అంతిమ జన్మలోనే భగవంతుడిని గుర్తించే బుద్ధి ఉంది అంటే ఒకసారి ఆలోచించండి, ద్వాపర యుగం మొదటి జన్మలో ఇంకెంత మంచిగా ఉండేది మన బుద్ధి. ప్రపంచం లెక్కలో మన చరిత్ర ఎంత గొప్పది కాకపోతే బాబా జ్ఞానానికి మనం ఆకర్షితులయ్యాము. శ్రేష్ఠ చరిత్ర నిర్మాణం చేసుకునేందుకే మనం బాబా దగ్గరకు వచ్చి పురుషార్థం చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రతిదీ మన కోసమే చేస్తున్నాం. మన శ్రేష్ఠ చరిత్రని నిర్మించుకుంటున్నాం. స్వపురుషార్థం చేసినా మన కోసమే, సేవ చేసినా మన కోసమే. ఈరోజు ప్రపంచంలో వారి చరిత్రలు చూడండి ఎలా ఉన్నాయో. మరి లాస్ట్ జన్మలోనే ఇంత మంచి చరిత్ర మనకి లభించింది అంటే ఇంతకంటే గొప్ప భాగ్యం ఇంకేముంటుంది. కావున మనం ఇక్కడ జమ చేసుకున్నదే 63 జన్మలు తింటున్నాం. 63 జన్మల వరకు, లాస్ట్ జన్మ వరకు, అంతిమ జన్మ ఎంత క్వాలిటీది అంటే మళ్ళీ ధనం లేదు, వస్తువులు లేకపోవచ్చు, మనకి సాధారణంగా ఉండుండొచ్చు మనం, కానీ భగవంతుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు. మనం క్వాలిటీ సోల్స్ కాబట్టే భగవంతుడు సెలెక్ట్ చేసుకున్నారు. సంగమ యుగంలో జమ చేసుకుంటున్నది ఏదైతే ఉందో పురుషార్థంతో కానీ సేవతో కానీ మనం 84 జన్మలు దీని ఫలాన్ని పొందుతాం. ఈ సంగమ యుగంలో మనం 63 జన్మల పాప ఖాతా తీర్చుకోవాలి, మరియు 84 జన్మలకి జమా ఖాతా తయారు చేసుకోవాలి. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఈ సంగమ యుగంలో మనం 63 జన్మల పాప ఖాతా తీర్చుకోవాలి, 84 జన్మలకి జమా ఖాతా తయారు చేసుకోవాలి. ఇదంతా రిటర్న్ జర్నీ కోసం రెడీ చేసుకోవాలి. అంటే ఇంకా ఎంత పెద్ద బాధ్యత ఉందో చూడండి. 63 జన్మల నుండి ఏమేం వికర్మలు చేసామో తెలియదు, వాటన్నిటినీ క్లియర్ చేసేసుకోవాలి. అంటే అప్పు తీర్చాలి. 84 జన్మలకి సరిపడా సంపాదించుకోవాలి. ఇంత సర్దుకోవాల్సి ఉంటే మీ బుద్ధి ఇంకా బయట విషయాల్లో ఎలా భ్రమిస్తోంది? ఏవి జమ చేసుకోకుండా ఉంటే
ఆఖరి సమయంలో హైరాణ అయిపోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. 63 జన్మల అప్పు తీర్చుకోవాలి మనం, 84 జన్మలకి సంపాదించుకోవాలి. కావున ఈ 2 ఖాతాలు భర్పూరుగా ఉండాలి. ఏ 2 ఖాతాలు? స్వపురుషార్థం ఖాతా మరియు సేవా ఖాతా. ఇంకా మూడవది శ్రేష్ఠ కర్మలు చేస్తూ అనేక ఆత్మలకి సుఖాన్ని ఇస్తూ ఆశీస్సుల ఖాతాని జమ చేసుకోవాలి. ఈ ఆశీస్సుల ఖాతా ఎక్కడ ఉపయోగపడుతుంది? ఎప్పుడు ఉపయోగపడుతుంది? అంతిమ పరీక్షల్లో ఉపయోగపడుతుంది. వినాశన సమయంలో అంతిమ పరీక్షలు నలువైపులా వస్తాయి. శారీరక కర్మభోగం రూపంలో, సంబంధ సంపర్కాల్లో, సంస్కారాల సంఘర్షణ రూపంలో వస్తాయి. అంతిమ పరీక్షలు ఒకటి శారీరక కర్మభోగం రూపంలో, అంటే శరీరం యొక్క అనారోగ్యాలు. ఇంకా సంబంధ సంపర్కాలు సంస్కారాల ఘర్షణ రూపంలో వస్తాం. మనం ఎలాంటి ఘర్షణలోకి వెళ్ళకపోవచ్చు, కానీ ఇతరులు వచ్చి మనతో ఘర్షణ పెట్టుకోవచ్చు. అలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి వారిని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది మనం. ఇంకా మూడవ రకం పరిస్థితులు, సమస్యలు, పేపర్ వస్తుంది. ప్రకృతి వైపరీత్యాల పరీక్ష వస్తుంది. ఈవిల్ సోల్స్ దాడి ఉంటుంది. అందుచేత ఆశీస్సుల ఖాతా జమ చేసుకోవాలి. అంతిమ సమయం యొక్క పరీక్షలన్నీ దాటాలి అంటే దానికి ఒకే ఒకటి, ఆశీస్సుల ఖాతా జమ చేసుకోవాలి. అందరి ఆశీస్సులు పొందాలి. ఎవరి దగ్గరైతే ఆశీస్సుల ఖాతా భర్పూరుగా ఉంటుందో వారు అంతిమ సమయంలో నలువైపులా పరీక్ష వచ్చినా కానీ వెన్నలోంచి వెంటుకు తీసినట్టుగా బయటపడతారు. నీటి మీద గీత లాగా బయటపడతారు. అందుచేత 3 రకాల జమా ఖాతా తయారు చేసుకోవాలి. ఒకవేళ జమ చేసుకోకపోతే బాబా అంటారు కదా, ఏది దొరికితే దాంతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. 3 రకాల ఖాతాలు ఏమిటి? ఒకటి స్వయం పురుషార్థంతో జమ ఖాతా, రెండవది సేవ చేయడం ద్వారా పుణ్యం యొక్క జమ ఖాతా, ఇంకా మూడవది ఆశీస్సుల యొక్క ఖాతా. అయితే ఏ ప్రాప్తి లభిస్తే దానితో సంతృప్తి పడాల్సి ఉంటుంది. అంటే అంతిమ సమయంలో పశ్చాత్తాపపు కన్నీళ్లు మిగులుతాయి. పశ్చాత్తాపపు అగ్నిలో తగలబడిపోతారు. అరే, నా దగ్గర సమయం ఉంది, ధనం కూడా ఉండేది, కానీ నేనే సఫలం చేసుకోలేదు, భవిష్యత్తు కోసం జమ చేసుకోలేదు నేను అంటారు. అంతిమంలో 4 రకాల అగ్ని రగులుకుంటుంది. ఒకటి వికారాల యొక్క అగ్ని, రెండవది వినాశనం యొక్క అగ్ని, మూడవది దేహము దేహ సంబంధాల ద్వారా తయారైన వికర్మల అగ్ని, నాలుగవది పశ్చాత్తాపపు అగ్ని. వీటి నుండి రక్షించుకునేందుకు ఆశీస్సుల ఖాతాని మనం జమ చేసుకోవాలి. ఆశీస్సుల ఖాతా ఈ 4 రకాల అగ్ని సమయాల్లోనూ శీతలతని అనుభవం చేస్తుంది. ఎంతగా మనకి జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడితో మన కనెక్షన్ ఉంటుందో అంతగా వారి ఆశీస్సులు ఆ సమయంలో శీతలతని అనుభవం చేయిస్తాయి. ఆ అగ్నిలో తగలపడనివ్వదు. ఆశీస్సుల ఖాతా శీతలతను అనుభవం చేయిస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటుంది. రిటర్న్ జర్నీకి వెళ్ళడానికి ముందు 3 సర్టిఫికెట్స్ సంపాదించుకోవాలి. ఎలాగైతే విదేశాలకి వెళ్ళాలి అంటే వీసా సంపాదించుకోవాలి, లేదంటే వెళ్ళనివ్వరు. అలాగే ఈ 3 సర్టిఫికెట్లు వీసా లేకపోతే పరంధామంలో అన్న ఆగిపోతాం, లేదా ధర్మరాజపురిలో అయినా చిక్కుకుపోతాం. ఆ 3 సర్టిఫికెట్స్ ఏంటి? మీ అందరికీ తెలుసు, బాబా ఎప్పుడు మురళీలో చెప్పేదే. ఒకటి స్వయంతో సర్టిఫికెట్ తీసుకోవడం, రెండవది పరివారం నుండి సంతుష్టత సర్టిఫికేట్,
మూడవది బాబా నుండి సంతుష్టత సర్టిఫికేట్ సంపాదించుకోవాలి. అంటే మన విషయంలో మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి, మన చుట్టూ ఉండే వాళ్ళతో మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి, బాబాతో సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఈ 3 సర్టిఫికెట్లు వీసా మన దగ్గర ఉంటే ధర్మరాజపురిలో మనకి అందరూ సలాం చేస్తారు. ధర్మరాజు కూడా పరంధామంలో ఆగిపోము. కానీ ఎవరి దగ్గరైతే ఈ 3 సర్టిఫికెట్లు ఉండవో వాళ్ళు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. అందుకే బాబా అంటారు, మీరు ఎంత రిఫైన్ గా అయితే అంత ఫైన్ కట్టక్కర్లేదు అంటారు. కావున మన రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలి, లేదంటే పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది, ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఈలోపు సమయం గడిచిపోతుంది, ప్రాప్తి తగ్గిపోతుంది. సమయం ఎవరి కోసము ఆగదు. సత్యుగం వచ్చేస్తుంది. పాస్ విత్ ఆనర్ గా అయిన వాళ్ళు, 3 సర్టిఫికెట్లు సంపాదించిన వాళ్ళు సత్యయుగం యొక్క ఆదిలో శ్రేష్ట ప్రాప్తిని పొందుతారు. మనం పరంధామంలోకి వెళ్లకుండా ఇక్కడ పెనాల్టీ కడుతూనే ఉండిపోతాం. జమా ఖాతా సరిగ్గా లేకపోతే ధర్మరాజపురిలో పెనాల్టీ కట్టుకుంటూ శిక్షలు అనుభవించి పరంధామం వెళ్ళి రెస్ట్ తీసుకుని వచ్చేసరికి త్రేతాయుగం చివరికి వచ్చేయచ్చు మనం. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. 3 సర్టిఫికెట్స్ పొందితే సత్యుగం ఆదిలోకి వస్తాం, శ్రేష్ట ప్రాప్తి పొందుతాం. పరంధామంలో కూడా వెళ్లకుండా పెనాల్టీ కడుతూ ఉండిపోతాం. జమ ఖాతా సరిగ్గా అవ్వకపోతే ధర్మరాజపురిలో పెనాల్టీ కట్టుకుంటూ శిక్షలు అనుభవిస్తూ ఆఖరికి పరంధామం వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుని, అంటే అప్పుడు కలిసిపోయాం కదా, రెస్ట్ తీసుకుని తిరిగి వచ్చేసరికి త్రేతాయుగం చివరైపోతుంది. ఒకసారి జ్ఞానం తీసుకున్నాము అంటే స్వర్గంలోకి వస్తాం గ్యారంటీగా. కానీ ఎలాంటి క్వాలిటీ జన్మ? పెనాల్టీ కట్టుకుంటూ ఉంటే క్వాలిటీ తగ్గిపోతుంది కదా. కావున ప్రపంచం వాళ్ళంతా శ్రీరాముడి కంటే శ్రీకృష్ణుడినే ఇష్టపడతారు. త్రేతాయుగి రాముడి కంటే సత్యుగి కృష్ణుడు అంటేనే ఎక్కువ ప్రీతి. త్రేతాయుగం వచ్చేసరికి 2 కళలు తగ్గిపోతాయి. అంటే డిగ్రీ తగ్గింది కదా. బాబా లక్ష్మీనారాయణులు అవుతారా సీతారాములు అవుతారా అని అడిగినప్పుడు కూడా అందరూ ఏమంటారు? మేము లక్ష్మీనారాయణులుగానే అవుతాము అంటారు. సీతారాములు అంటే నో అంటారు. కేవలం 2 కళలు తగ్గినందుకే అవి తక్కువగా భావిస్తాం మనం. మరి అటువంటి సత్యుగి ఆదిలో సత్యుగి శ్రేష్ట ప్రాప్తిని పొందాలి అంటే ఎంత జమ చేసుకోవాలి ఇక్కడ? అందుకని బుద్ధి యోగాన్ని బయట ప్రపంచం నుండి తొలగించి ఆత్మిక స్థితి పైన ధ్యాస పెట్టాలి. ఆత్మిక స్థితి ఎంత పవర్ఫుల్ గా చేసుకోవాలి అంటే, బాబా చెప్పిన పాఠాన్ని ఎంత పక్కా చేసుకోవాలి అంటే, బాబా తప్ప మనకి ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. బాబాని స్మృతి చేస్తూ ఉంటే బాధ్యతలన్నీ కూడా పూర్తయిపోతాయి. కావున మనం యాత్రలో ఉన్నాము, సైడ్ సీన్స్ ఎన్నో వస్తాయి, కానీ మనం ముందుకు వెళ్ళిపోవాలి. సైడ్ సీన్స్ వాటంతటవే వెనక్కి వెళ్ళిపోతాయి. మీ గమ్యాన్ని చేరుకుని ప్రాప్తిని పొందాలి. ఏ ఆత్మ అయితే సంపూర్ణ సతో ప్రధానంగా సర్వ గుణాలతో సంపన్నంగా ఉంటారో వారు సంస్కారాల సంఘర్షణలోకి వెళ్ళరు, స్వయం భర్పూర్గా ఉంటారు. మనం అటువంటి స్థితిని తయారు చేసుకోవాలి. వాళ్ళేం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు అనుకుంటారు. అంటే వాళ్ళ పురుషార్థం ఏం చేస్తున్నారు, వీళ్ళ ధారణ ఎలా ఉంది చూస్తూ ఉంటారు. ఇటువంటి మన్మతము పరమతంలోకి వెళ్ళొద్దు. ఇప్పుడు రిటర్న్ జర్నీలో ఉన్నాం కాబట్టి శ్రీమతం ఏం చెప్తుందో దాని ప్రకారమే అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. నాకు ఇలాగే అలవాటు, నాకు ఇలాగే నచ్చుతుంది అని లిమిటేషన్స్ పెట్టుకోకూడదు. బాబా శ్రీమతం ఏదైతే లభిస్తుందో దాని అనుసారంగా ముందుకు వెళ్ళాలి. శ్రీమతం ప్రకారంగానే మనం ప్రతి కర్మ ఉండాలి. ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు అనేది మనకు అనవసరం. ఎవరి కర్మ వారికే ఉంటుంది. కర్మకు తగ్గ ఫలం లభిస్తుంది. నేనెందుకు జడ్జిగా అయ్యి వాళ్ళ కర్మల గురించి ఆలోచించడం? ఎవరు ఎలాంటి కర్మ చేస్తే అటువంటి భాగ్యం వారి శిరస్సుపై ఉంటుంది.
నేనెందుకు వారి కోసం చింతించాలి? ఒకవేళ వారు ఏమైనా తప్పుడు కర్మ చేసినా, పాపకర్మ చేసినా అది వారికి తెలుసు, ధర్మరాజుకి తెలుసు. నేనెందుకు మధ్యలో జడ్జిగా అయ్యి దాని గురించి ఆలోచిస్తూ ఆ కర్మలో భాగస్వామ్యం తీసుకోవాలి? అది తెలివైన పని కాదు కదా. వారి కర్మల గురించి ఆలోచిస్తూ నేను వారి పార్ట్నర్షిప్ ఎందుకు తీసుకోవాలి? అంటే మన చుట్టూ ఉండే వాళ్ళ గురించి ఆలోచిస్తూ మన స్వశక్తిని కోల్పోతుంటాం. మనం పరచింతన నుండి, వ్యర్థ చింతన నుండి మన బుద్ధిని తొలగించుకుని స్వచింతనలో, శుభ చింతనలో ఇతరులపైన శుభ భావన, శుభ కామన పెట్టుకుని మన రిటర్న్ జర్నీలో మనం ముందుకు వెళ్ళాలి. సైడ్ సీన్స్ లో చిక్కుకోకండి. ఈ విధంగా రిటర్న్ జర్నీకి తయారీ చేసుకోవాలి. ఓం శాంతి. अब घर जाना है कि अब घर जाना है, अब घर जाना है कि अब घर जाना है। आदि अंत का मंत्र यही है, सबको यही सुनाना है। अब घर जाना है कि अब घर जाना है, अब घर जाना है।